కొనసాగిస్తారు. కానీ మాత్రం లోపల జరుగుతున్న తంతు మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ ఇందులో చేరినప్పుడు కేవలం లక్షలాది రూపాయల యొక్క ఫీజుల రూపంలో తీసుకుంటారు. దాని తర్వాత దీనికి సంబంధించి నిబంధనలు మాత్రం తుంగలో తొక్కుతారు. ఇందులో చూస్తే సిబిఎస్ఈ స్టేట్ బోర్డు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ యొక్క విద్యార్థులు ఏ విద్యార్థులు ఇందులో జాయిన్ అవుతున్నారు, అంతేకాకుండా వీరు ఏ బోర్డు కింద ఆ యొక్క విద్యకు సంబంధించి చదువుతున్నారని మాత్రం ఎక్కడ కూడా దీంట్లో ఇందాక స్క్రీన్ లో మనం ఒకసారి విజువల్స్ అబ్జర్వ్ చేస్తే రెండు బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇందాక మీరు చెప్పినట్టు ఒజిమం స్కూల్ పేరు ఒకటి కనిపిస్తుంది, రెజొనెన్స్ బ్రాండ్, ఈ రెండు కనిపిస్తున్నాయి. అసలు అడ్మిషన్ ఎవరి పేరుతోటి ఇస్తున్నారు, మార్కులు సర్టిఫికెట్లు ఎవరి పేరు ఇస్తున్నారు, ఈ అకాడమిక్ బాధ్యత ఎవరిపైన ఉంటుంది, తల్లిదండ్రులకి ఏమన్నా క్లారిటీ ఉందా? రెండు స్కూల్ బోర్డులో పేర్లు ఒకే బోర్డు పైన ఉండవు, ఎట్లా చూడాలి ఇది? అయితే ఏదో ఒక స్కూల్ పేరు పైనే దీనికి సంబంధించి విద్యార్థులు స్కూల్లో చేర్పించుకోవాలి. కానీ ఇక్కడ మాత్రము రెసిడెన్స్ సంబంధించిన పూర్తిగా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ మాత్రం పెద్ద ఎత్తున ప్రకటన చేసుకుంటుంది. అంతేకాకుండా ఓసిమం స్కూల్కి సంబంధించి దాని యొక్క సర్టిఫికేట్ ఆధారంగా వీరికి పూర్తిగా దీనికి సంబంధించి చెలామణి అవుతుంది. కానీ రెసిడెన్స్ సంబంధించిన స్కూల్ మాత్రం ఎక్కడ కూడా పర్మిషన్ లేకపోవడంతో ఈ యొక్క వేరే స్కూల్కి సంబంధించిన ఓసిమం స్కూల్కి సంబంధించిన పర్మిషన్ తీసుకొని ఈ యొక్క స్కూల్ చెలామణి అవుతుంది. ఎక్కడ కూడా అలా చెలామణి కావద్దు. ఎందుకంటే దీనిపైన విద్య సంబంధించిన బోర్డు కావచ్చు, అంతేకాకుండా ఎంఈఈఓ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా దీనిపైన రైట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి స్కూళ్ళ పైన నిఘా పెట్టాలి. నిఘా పెట్టి ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పర్మిషన్ లేని స్కూల్లో చదువుకుంటే వారి జీవితం అంతా కూడా చీకటిమయం అవుతుంది. ఇవన్నీ కూడా విద్యా సంబంధించిన బోర్డు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలి. ఇలాంటి యొక్క స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలి. అంతేకాకుండా వీరిని జైళ్ళకు కూడా పంపించాలి. ఒక స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం వేరే స్కూల్ వారు కూడా ఇలా చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడాలి. ఎందుకంటే ఒక కరపత్రము దీనికి సంబంధించి ప్రింట్అవుట్ చేసి ఇటు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలంటే కూడా పూర్తిగా అన్ని అనుమతులు ఇటు ఫైర్ సంబంధించిన సేఫ్టీ యొక్క సర్టిఫికేట్ కావచ్చు, ఇతర సంబంధించిన విద్యా సంబంధించిన బోర్డు సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా యొక్క కరపత్రాలు తమకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రింట్ చేసి మరి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం హంగులు రంగులు ఆర్భాటంతోనే కేవలం ఈ యొక్క కరపత్రాలను పాంప్లెట్లను కూడా ప్రింట్అవుట్ చేసి కేవలం ప్రజల్లో సంబంధించి పంపిస్తారు. దాని తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు ఇది ఆకర్షితమై పూర్తిగా స్కూల్కి రావడంతో అక్కడ వేరే సీన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి పర్మిషన్లు ఉండవు. కేవలం సంబంధించి ఈ యొక్క కరపత్రాలు చూసి మాత్రమే మోసపోవాలి. పాంప్లెట్లకు సంబంధించి రంగులు కావచ్చు ఆర్భాటం చేసి ఈ యొక్క విద్యార్థులను జాయిన్ చేసుకుంటారు. దాని తర్వాత ఎలాంటి యొక్క సీసీ కెమెరాలు కావద్దు, అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్. తల్లిదండ్రులకు సమాచారం ఉందా ఏం చదువుతున్నారు? సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఇంటిగ్రేటెడ్ కరికులం పేరుతోటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దేని కింద చదువుతున్నారు, అసలు ఏ స్కూల్ బోర్డు పేరు మీద చదువుతున్నారు, ఏ స్కూల్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది, ఏ స్కూల్ టేక్ ఓవర్ చేసుకుంటున్నారు, ఎవరిది బాధ్యత, రేపు పొద్దున ఏమైనా జరిగితే అనుకోకుండా ప్రమాదాలు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది, తల్లిదండ్రులకు ఏమైనా దీనిపైన సమాచారం ఇస్తున్నారా? తల్లిదండ్రుల వర్షంలో ఏమైనా క్లారిటీ ఉందా? అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. కేవలం విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి తాము సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సంబంధించిన విద్యా సంబంధించి తాము యొక్క బోర్డు కింద జాయిన్ చేస్తున్నామని చెప్పి కేవలం వెళ్ళిపోతారు. కానీ ఆ విద్యార్థి ఏ బోర్డు కింద చదువుతున్నారు, ఆ విద్యార్థి సంబంధించిన చదువు ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ఆ విద్యార్థి స్టడీలో ఏ విధంగా ఉన్నారు అనేది మాత్రం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రము కేవలం డబ్బులు తీసుకుంటారు, మిగతా అనుమతులన్నీ కూడా ఎవరికి కూడా చెప్పరు. ఎవరైనా అడిగితే కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ యాజమాన్యాన్ని అడగాలి, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ జరుగుతున్న ఇలాంటి స్కూళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం మొదటి నుంచి కూడా దీనిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ పైన చాలా సంబంధించి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఓసిఎంఎం స్కూల్ సంబంధించిన పూర్తిగా దాని అనుమతులతో ఈ స్కూల్ ఎలా నడిపిస్తారో దానిపైన కూడా బోర్డుకు కూడా ఫిర్యాదు చేసిన విద్యాశాఖకు సంబంధించి ఎవరు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా పూర్తిగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బోర్డుకు కావచ్చు, ఈ యొక్క స్కూల్కి సంబంధించి ఇద్దరి మధ్య ఏదైనా చీకటి ఒప్పందం కుదిరిందా అనే దానిపైన కూడా ప్రజలకు తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటు బహిరంగ మార్కెట్లో ఇంత పెద్ద అత్తాపోలో చాలా పెద్ద స్కూల్ నడుస్తున్నా కానీ ఇటు విద్యా సంబంధించిన సంస్థ అధికారులు ఏం చేస్తున్నట్లు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా. ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫీజు నిర్మాణం ఎట్లా ఉంది, ట్యూషన్ కోచ్